సో ప్రొడక్షన్ గురించి చెప్పాలంటే ఒకటే మాట. ఐ ఈ సినిమాకి ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇట్లా పెట్టి ఎవ్రీ సీన్ ఎవ్రీ డైలాగ్ అంటే ఫాదర్ అని అనొచ్చు కానీ నాగార్జున గారు కూర్చొని ఎవ్రీ సీన్ ఎడిట్ రూమ్లో చెక్కి ఎనీ రీషూట్స్ మనం చేసినా అది బెటర్మెంట్ ఆఫ్ సినిమా కోసం, లేదు ఇంకా ఉండొచ్చు ఈ సీన్లో, అందరూ కోఆపరేట్ చేశారు దానికోసం. ఐ థింక్ మనందరికన్నా ఆయన ఎక్కువ ప్రేమించేశారు చేశారు సినిమాలో. ఆయన సెట్లో ఉండకపోయినా ఎడిట్ టేబుల్ మీద కూర్చొని హీ హ్యాస్ లవ్ దిస్ ఫిల్మ్ లైక్. ఆయన ట్వీట్లు చూస్తే అర్థమవుతుంది. లేదు ఆయన కథను ప్రేమించేశారు. నేను అంటే టచ్ వుడ్ అనకూడదు, మనం తర్వాత ఇంత ఇంట్రెస్ట్ నేను చూసేది నాలో ఈ సినిమాతోనే. అది నా వల్లనా, అది కథ వల్లనా, అది ఆయనే చెప్పాలి. అన్నీ ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద స్టోరీ. మనం పాస్ట్లో వేరే సినిమాలు కూడా చేసాము, కాకపోతే ఈ కథకు వచ్చేసరికి ఈ వైబ్ ఎందుకు ఆయనకి తెగ నచ్చేసింది. హీ లైక్స్ డ్రామా, అది కమర్షియల్ అండ్ ఏదన్నా కొత్తగా ఫ్రెష్గా ట్రై చేస్తే ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి అంతే. సో మీ క్యారెక్టర్ కానీ ఏ క్యారెక్టర్ భారతి కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ చాలా ప్రేమించి చూసారు క్యారెక్టర్ని. లేదు ఇది ఇంకా ఉండొచ్చు, ఈ లుక్, ఆ డైలాగ్, ఇది అది క్లోజ్లు అన్ని, ఈ షార్ట్ ఇంకొక క్లోజ్ తీయొచ్చు, అట్లా అంత డీప్గా వెళ్ళిపోయారు. సో ప్రొడ్యూసర్స్కి వచ్చేసరికి ఆయన తర్వాత అఫ్కోర్స్ నాగవంశీ గురించి చెప్పాలి. 2 ప్రొడక్షన్ హౌసెస్ కమింగ్ టుగెదర్, బిలీవింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, అండ్ బోత్ సైడ్స్ నుంచి విపరీతమైన కాన్ఫిడెన్స్. సో యాజ్ యాక్టర్స్ నౌ వీ కెన్ సిట్ వెరీ హ్యాపీలీ, అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ మనం లాస్ట్ 1.5 year నుంచి పెట్టిన కష్టం అంతా ఐ థింక్ ఇట్స్ వర్క్డ్ అవుట్.